యవ్వనంలో ఉండగా ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను అనే అహంకారంతో విర్రవీగిన ఈ శరీరం వృద్ధాప్యంలో కృశించి కళ్ళు కనబడక, నడుములు నిలువక, తిన్నది వంటబట్టక, వాత పైత్య శ్లేష్మాదులు ప్రకోపించి అనేక వ్యాధులకు నిలయంగా మారిన శరీరాన్ని త్వరగా విడిచిపెట్టాలని అనుకుంటూ ఉంటాడు. కాని ఆ మాట కూడా మనస్ఫూర్తిగా అనుకోలేడు. ఇంకా కొంతకాలం బ్రతికి ఉందామనే కోరిక సావదు. తాను చనిపోతే తన తదనంతరం తన సంతానం ఏమైపోతుందో, ఎలా బ్రతుకుతారో అనే అర్థం లేని ఆలోచనలతో సతమతమైపోతూ మరణ సమయంలో పోస్తున్న తులసి నీళ్లు కూడా మెరింగుడు పడక, ఎంత పాపం చేశాడో, ఇంత తీసుకుని చస్తున్నాడు అని అందరి చేత అనిపించుకొని వెక్కిళ్లు పెట్టి మరణించటం జరుగుతుంది.